వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రెండు పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నం చేస్తున్నాయి అనే వార్తలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆ రెండు పార్టీలకు చెందిన నాయకులు మాత్రం పొత్తులు ఉండవని కుండబద్దలు కొడుతున్నారు. నిప్పు లేకుండా పొగరాదు అన్నట్టు అసలు ఈ పొత్తుల విషయం ఒక్కసారిగా ఎందుకు తెర మీదకు వచ్చింది? ఇది వ్యూహంలో భాగమా? పొత్తుల కోసం తాపత్రయమా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు బీజేపీ నాయకులు తమకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెబుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఆ విధంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? పొత్తు కోరుకునేది ఎవరు, వద్దనుకునేది ఎవరు? ఇద్దరికి ఇష్టం లేనప్పుడు పొత్తులుంటాయని లీకులు ఎవరిచ్చినట్లు? నిజంగా బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయా? తెలంగాణలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే ఢిల్లీ నుంచి ఓ లీక్ తెలంగాణకు వచ్చింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. అయితే రెండు పార్టీలోని నేతలు స్పందించలేదు. 2 రోజులుగా ఈ ప్రచారం జరుగుతున్నా అంతా మౌనం పాటించారు. కానీ ఆలస్యంగానైనా స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ మాత్రం బీఆర్ఎస్ తో పొత్తు అనే మాటే బీజేపీ డైరీలో లేదని, కేవలం వలసల్ని ఆపడానికి కేసీఆర్ చేస్తున్న ప్రచారమని తేల్చేశారు. బీఆర్ఎస్ ను ఎన్డీఏలోకి చేర్చుకునేది లేదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే సహజంగానే భిన్నంగా స్పందించే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మాత్రం బండి సంజయ్తో అయ్యేది లేదు, పోయేది లేదన్నారు. పొత్తులు ఉన్నా లేకపోయినా తన కుమారుడు మల్కాజ్గిరి లోక్సభ సీటు నుంచే పోటీ చేస్తారని మాత్రం ప్రకటించారు. అంటే బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పొత్తును ఖండించలేదు, సరికదా ఉండవచ్చు అన్నట్లుగా మాట్లాడారు. పార్టీ హైకమాండ్ నుంచి సిగ్నల్స్ లేకపోతే ఇలాంటి వివాదాస్పద అంశంపై ఆయన ఇలా తేలికగా స్పందించే అవకాశం ఉండదనే భావన వ్యక్తమవుతోంది. ఇక చర్చ అక్కడితో ఆగలేదు. ఇటు బీజేపీ నాయకులు, అటు బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూనే ఉన్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి దీనిపై స్పందించారు. పొత్తు విషయమై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. మెడ మీద తలకాయ లేనోళ్లే ఇలాంటి ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. తమ పార్టీ విధానం స్పష్టంగా ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్పడం అంటే అలాంటి వారిని మూర్ఖులుగా ఆయన అభివర్ణించారు. అలాంటి ఊహాగానాలకు స్పందించాల్సిన అవసరం లేదన్న బీజేపీ తెలంగాణ బాస్ కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, మొత్తం 17 స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతుందని వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావగా పేర్కొన్న కేంద్ర మంత్రి మునిగిపోయే నావకు సహకారం అందించడం కానీ, దానితో పొత్తు పెట్టుకోవడం కానీ ఉండదని చెప్పుకొచ్చారు. తమ పార్టీ ఏనాడు టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదని, ఒక సీటు వచ్చినప్పుడు ఆ పార్టీతో కలవని తమ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ వద్ద ఏముందని కలుస్తామని ప్రశ్నించారు. అంతేకాదు, తాము తెలంగాణలో చేపట్టే బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడతామని ప్రకటించారు. గడిచిన 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేసింది, ఏ రకంగా దోపిడీ చేసింది, ఏ రకంగా కుటుంబ పాలన తెలంగాణ ప్రజలపై రుద్దింది, ఎలాంటి నియంతృత్వ, అహంకారపూరిత పాలన అందించింది అనే విషయాలను యాత్రలో ప్రజలకు జ్ఞాపకం చేస్తామన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పోలికలను ప్రస్తావిస్తూ ఆయన ఆ రెండు పార్టీలు కుటుంబ పార్టీలేనని, అవినీతి పార్టీలేనని విమర్శించారు. గడిచిన 9.5 ఏళ్లలో చిన్న అవినీతి మరకలేని నిజాయితీ పాలనను ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు అందించినట్లు పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇప్పుడున్న పరిస్థితుల్లో 3వసారి మోదీయే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశ ప్రజలు కోరుకుంటున్న విషయాన్నే తమ ప్రచారంలో మరోసారి పునరుద్ఘాటిస్తామని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టేందుకే బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆలోపే తెలంగాణలో యాత్ర చేపట్టి పూర్తి చేయాలని తెలంగాణ బీజేపీ యోచిస్తోంది.
అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఖండించింది. పొత్తులు పెట్టుకుంటామని తమ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి కేసీఆర్ నాయకత్వంలోని తమ పార్టీ సెక్యులర్ పార్టీ అన్న బాల్కా సుమన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని తమ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని వివరణ ఇచ్చారు. పొత్తులుంటాయని మీడియాకు లీకులిస్తుంది బీజేపీ నాయకులేనన్న సుమన్, అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేదన్నారు. బీఆర్ఎస్ ను బదనాం చేసేందుకు బీజేపీ నాయకులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని బాల్కా సుమన్ ఆరోపించారు. అసలు కిషన్ రెడ్డితోని ఎవరన్నారు మేము పొత్తు పెట్టుకుంటామని అన్నామా? బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పినామా కిషన్ రెడ్డికి? కిషన్ రెడ్డితో ఎవరన్నా మేము అన్నామా? బీజేపీ నాయకులతో మేము పొత్తు పెట్టుకుంటామని అన్నామా? వాళ్ళు ఎందుకు అంత ఎగిరెగిరి పడుతున్నారు? నేను బండి సంజయ్ మాట్లాడతాడు, లక్ష్మణ్ మాట్లాడతాడు, ఇందాకేదో మీరు అంటారు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. ఎవరన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని? మాదొక సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా మా కేసీఆర్ గారు సెక్యులర్ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారు? వాళ్ళేదో మీడియాకి లీకులు ఇస్తున్నారు, వాళ్ళే పేపర్లలో రాపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్లలో వచ్చి పొత్తు ప్రసక్తే లేదంటున్నారు. ఎవరు పెట్టుకుంటామన్నారు పొత్తు మీతోని? మాది సెక్యులర్ పార్టీ, మా నాయకుడు సెక్యులర్ నాయకుడు. ఇటు బీజేపీ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు పొత్తులపై బయటికి క్లారిటీ ఇస్తున్నప్పటికీ పొత్తుల దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీతో పొత్తుపై తమ పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారట కేసీఆర్. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని పార్టీ నేతల అభిప్రాయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే చాలా మంది నేతలు వ్యతిరేకంగా స్పందించారని తెలుస్తోంది. మైనార్టీ ఓట్లు చేజారిపోతాయని కేసీఆర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై అసెంబ్లీ లాబీలో జోరుగా చర్చ జరిగింది. బీజేపీతో పొత్తు ఉంటుందేమోనని మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నందున పార్టీని కాపాడుకోవడం సహా అనేక సమస్యల పరిష్కారం కోసం పొత్తులు మేలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. పొత్తులు ఉండవని చెబుతున్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పొత్తుకు సంబంధించి లీకు వార్తలు ఇచ్చింది ఎదుటి పార్టీనేనని పరస్పరం నిందించుకుంటున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత సొంత పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ అధిష్టానమే బీజేపీతో పొత్తు ఉంటుందనే దిశగా లీకులు ఇస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన సోషల్ మీడియాలోనే మొదటిగా పొత్తులకు సంబంధించిన లీకు వార్తలు రావడాన్ని బీజేపీ నాయకులు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఇలాంటి ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ అధినేత దిట్ట అని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు కేసీఆర్ తమ పార్టీ అగ్రనాయకులతో కేసీఆర్ పొత్తుకు ప్రయత్నం చేసినట్లు తమకు సమాచారం కూడా ఉందంటున్నారు. అయితే బీజేపీ అధిష్టానం కేసీఆర్ని నమ్మే స్థితిలో లేదని బీజేపీ తెలంగాణ నాయకులు చెబుతున్నారు. బీజేపీ అగ్రనాయకులతో కేసీఆర్ చర్చల కోసం ప్రయత్నం చేయడానికి ఏపీకి చెందిన నాయకులతో ప్రయత్నం చేస్తున్నట్లుగా పేర్కొంటున్న తెలంగాణ బీజేపీ శ్రేణులు తమ పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సొంతంగా పోటీ చేస్తామని స్పష్టంగా ఉన్నట్లు వివరిస్తున్నారు. అయితే తమ పార్టీతో పొత్తు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరి ద్వారా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. మొత్తం మీద బీజేపీ తెలంగాణ నాయకులు చెబుతున్నట్లు పొత్తుల కోసం బీఆర్ఎస్ వైపు నుంచి ప్రయత్నం జరుగుతుందనే వాదనకు మాత్రం బలం చేకూరుతోంది. అయితే బీఆర్ఎస్ నాయకులు మాత్రం అలాంటి ప్రయత్నాలు జరగడం లేదని, కేసీఆర్ ఇంట్లో కూర్చున్నా బయటికి వచ్చినా సంచలనంగా మారుతుందని, అలాంటి కోణంలోనే తమ పార్టీ అధినేతపై బురద జల్లే ప్రయత్నం బీజేపీ తెలంగాణ నాయకులు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం అంటేనే ప్రజలకు గుర్తుకు వచ్చేది కేసీఆర్ అని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ సొంతంగానే పోటీ చేసి తెలంగాణ వాణిని ఢిల్లీలో వినిపిస్తుందని చెబుతున్నారు. రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లకు తెలంగాణ ప్రయోజనాలు అవసరం లేదని, వాటికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, తమ పార్టీకి మాత్రం తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో బలంగా ఉన్న తమ పార్టీని ఎదుర్కొనే సత్తా లేకనే ఇరు పార్టీలు తమపై బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్లు, సీట్లపై సర్వే నిర్వహించిన ఒక సంస్థ ఫలితాలు ప్రకటించింది. ఆ ఫలితాల్లో ఏముంది?
ఫలితాలకు తగ్గట్టుగానే పార్టీలు కూడా తమ బలాలను అంచనా వేసుకుంటున్నాయా? బీఆర్ఎస్ పొత్తు ఎందుకు కోరుకుంటుంది? బీజేపీ ఎందుకు వద్దనుకుంటుంది? తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలిచేందుకు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గెలుపుపై ఎవరి అంచనాలు వారుకున్నప్పటికీ ఎన్నికల్లో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు పలు సంస్థలు కూడా తరచూ సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇటీవల అలాంటి సర్వే నిర్వహించిన ఒక సంస్థ ఫలితాలు ప్రకటించింది. ఆ సంస్థ ప్రకటించిన ఫలితాల ప్రకారం ఇటీవల తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు రానున్నట్లు వెల్లడైంది. ఆ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 8 నుంచి 10 ఎంపీ సీట్లు గెలుస్తుందని తాజాగా సర్వే నిర్వహించిన సౌత్ ఫస్ట్ సంస్థ ప్రకటించింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలిచింది. ప్రస్తుతం ఆ 3 స్థానాల నుంచి గెలిచిన వారు కూడా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా విజయం సాధించారు. వారిలో ఒకరు ముఖ్యమంత్రి కాగా మిగతా 2 ఆయన మంత్రివర్గంలో మంత్రులయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి, నల్గొండ, భువనగిరి స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ద్వారా జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించనున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో పోలిస్తే సీట్ల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం ఓటు శాతాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు స్వల్పంగా పెరుగుతుందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాస్తవానికి తెలంగాణలో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. గోషమహల్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాజాసింగ్ విజయం సాధించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ ప్రాంతంలో అనూహ్యంగా 4 సీట్లు గెలుచుకుంది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావు లోక్సభలో అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ వీరి గెలుపుకు దోహం చేసింది. అయితే తెలంగాణలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పిన బీజేపీ నాయకత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. కానీ అంతకుముందు తెలంగాణలో తమకున్న బలాన్ని మాత్రం సీట్లు, ఓట్ల పరంగా పెంచుకోగలిగింది. 2018 శాసనసభ ఫలితాలతో పోలిస్తే ఆ పార్టీ ఒక సభ్యులను మించి ఇటీవల ఎన్నికల్లో 8 స్థానాల్లో సాధించే వరకు ఎదిగింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ తక్కువ సంఖ్యలకే సీట్లు సాధిస్తుందని తాజా సర్వే తేల్చి చెప్పింది. బీజేపీకి తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో 2 నుంచి 4 సీట్లు వస్తాయన్న సర్వే సంస్థ ఓట్లు మాత్రం గణనీయంగా పెరుగుతాయని తెలిపింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సుమారు 20% ఓటు బ్యాంకు సాధించిన బీజేపీ 2023 శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఆ ఓటు బ్యాంకును నిలుపుకోలేకపోయింది. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 23% ఓట్లు సాధిస్తుందని సర్వే తెలిపింది. ఇక ఎటొచ్చి ఇంతకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ భారీగా సీట్లను, ఓట్లను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నష్టపోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో గెలుపొంది 2 సార్లు అధికారం చేపట్టింది. 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించింది. ఇక ఇటీవల 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ 37% ఓటు బ్యాంకు, 39 ఎమ్మెల్యే స్థానాలు సాధించింది. అధికారం కోల్పోవడం మినహా బీఆర్ఎస్ ఓట్లు, సీట్ల పరంగా తెలంగాణలో బలంగానే ఉన్నట్లు లెక్క. కానీ 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ఓట్లు, సీట్లు కోల్పోతున్నట్లు సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.
37% ఉన్న బీఆర్ఎస్ ఓటు బ్యాంకు 31% పడిపోతున్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అదే సమయంలో బీజేపీ ఓటు బ్యాంకు గతంతో పోలిస్తే సుమారు 10% మెరుగవుతుంది. రెండు పార్టీల ఓటు బ్యాంకు లెక్కిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు కంటే ఎక్కువగానే ఉంటుందని, పొత్తు పెట్టుకుంటే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని, అందుకోసం పొత్తుల కోసం పోకుండా బీజేపీ సొంతగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇక 2018లో 1గా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 2023 నాటికి 8కి పెరగడం బీజేపీకి ఉపశమనం కలిగించే అంశమే. ఆ పార్టీకి భవిష్యత్తు పట్ల నమ్మకం కలిగించే మరో పరిణామం ఏమిటంటే 7% ఉన్న ఓటు బ్యాంకు రెట్టింపయిందే. వాస్తవానికి శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీలు ఒకటేనంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వచ్చింది. తెలంగాణలో జరిగిన 3 ఉప ఎన్నికల్లో 2 విజయం సాధించిన ఆ పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో 3వ సీటు కోల్పోయింది. ఇక మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఇవన్నీ తమకు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కలిసొస్తాయని ఆ పార్టీ తెలంగాణ నాయకులు భావించారు. అయితే అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఉన్న సంబంధం కారణంగా తెలంగాణ ప్రజలు బీజేపీని పూర్తిగా నమ్మినట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పదునైన విమర్శలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం, కవితపై ఈడీ విచారణలో పురోగతి కనిపించకపోవడంతో బీజేపీ నష్టపోయింది అనే భావన తెలంగాణలో వ్యక్తమైంది. ఇరు పార్టీలు ఒక్కటేనన్న ప్రచారం జరిగితేనే కొంత నష్టమైన బీజేపీ ఏకంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ చేసే ఆరోపణ నిజం చేసినట్లవుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల తెలంగాణలోనూ ప్రజలు సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడం ద్వారా బలంగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఎందుకు ముందుకొస్తుంది? అందుకనే ఆ పార్టీ తెలంగాణ నాయకులు బీఆర్ఎస్తో పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని స్పష్టంగా చెబుతున్నారు. అయితే కేసీఆర్ వ్యూహాల గురించి, ఆయన పరిచయాల గురించి తెలిసిన బీజేపీ తెలంగాణ నాయకులు తమ అధిష్టానం వద్ద కేసీఆర్కు కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కకుండా చేసే విధంగా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు బీఆర్ఎస్తో పొత్తు అంటేనే మండిపడుతున్నారు. దీనికి ఉదాహరణ కావాలి అంటే ప్రస్తుతం విజయ సంకల్పయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు వింటే మనకు అర్థమవుతుంది. మరి కాంగ్రెస్ లో అవినీతి చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ లో కేసు పెట్టలేదా? ఎందుకు పెడతలేరు? ఇద్దరు ఒకటే. వీళ్ళు వాళ్ళని తింటారు, వాళ్ళు వీళ్ళని తింటారు. ఇదంతా ప్లాన్. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఎన్నికల తర్వాత కలిసే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఒక్కరికి గెలవడానికి కానీ వాళ్ళు కలిసే ఉంటారు. బీజేపీ తెలంగాణ నాయకులు ఘాటు విమర్శలు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం స్పందించడం లేదు. కేవలం ఇద్దరే నాయకులు మాట్లాడారు. వారిలో ఒకరు మాజీ మంత్రి మల్లారెడ్డి కాగా మరొకరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. కేసీఆర్ తర్వాత శ్రేణిలో ఉన్న పార్టీలోని అగ్రనాయకత్వం హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి వారు మాత్రం మాట్లాడడం లేదు. బయటికి మాట్లాడని ఇద్దరు నాయకులు మల్లారెడ్డి, బాల్క సుమన్ కూడా పరస్పరం భిన్నంగా స్పందించారు. బండి సంజయ్ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని మల్లారెడ్డి వ్యాఖ్యానించగా, పొత్తులు పెట్టుకుంటామని బీజేపీ నాయకులకు ఎవరు చెప్పారని సుమన్ ప్రశ్నించారు. ఇంతకు మినహా పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన వెల్లడి కావడం లేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని చూపుతూ ప్రజల్లోకి వెళ్తుంది. కానీ బీఆర్ఎస్ ఇప్పటికీ ఎలాంటి వ్యూహం ఖరారు చేసుకోలేదు. కేసీఆర్ నిజంగానే పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఆంధ్ర నుంచి ప్రయత్నం చేస్తున్న నాయకుడెవరు? బీజేపీ కేంద్ర నాయకత్వం కేసీఆర్ను పట్టించుకుంటుందా?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పునరీకరణ పేరుతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను చావుదెబ్బ కొట్టిన బీఆర్ఎస్ అధినేత ప్రస్తుతం అధికారం కోల్పోయిన తర్వాత తాను అధికార పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేతుకు మారడంతో ఇప్పటిదాకా కేసీఆర్ పక్షాన ఉన్న నాయకుల్లో కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ బాటపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆ తర్వాత పార్టీలో చేరుతున్నారు. ఈ వారం రోజుల్లో పార్టీ నుంచి వెళుతున్న వారి సంఖ్య మరీ ఎక్కువైంది. ఈ వలసలు ఇలాగే కొనసాగితే పార్టీ బలహీనపడుతుందని ఉద్యమ నాయకుడు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బహుశా కేసీఆర్ కూడా ఇలాంటిదేదో జరుగుతుందని నమ్ముతున్నట్లుగా కనిపిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీకి అనుకూల ఫలితాలు రాని పక్షంలో మెజార్టీ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని భావిస్తున్న గులాబీ నాయకత్వం నష్ట నివారణగా ఇప్పటి నుంచి బీజేపీతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా గత 2-3 రోజుల నుంచి కేసీఆర్ ఢిల్లీకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఢిల్లీకి వెళ్లడానికి బీఆర్ఎస్ బయటికి వేరే కారణాలు చెప్పినప్పటికీ అసలు కారణం బీజేపీ అగ్రనాయకులను కలిసేందుకే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేసీఆర్ కి ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో మాట్లాడే అవకాశం చిక్కడం లేదట. దీనికోసం ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్ర నుంచి కేసీఆర్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఎవరికుంటుందని ప్రచారం మొదలైంది. కేసీఆర్ కున్న పరిచయాల రీత్యా ఎవరైనా మాట్లాడవచ్చని భావిస్తున్న విశ్లేషకులు బహుశా ఏపీ సీఎం ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉంటారని చెబుతున్నారు. ఈ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం మధ్యలో ఏముంది అనే విషయం కూడా బయటికి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో పర్యటనలు చేపట్టింది. ఇప్పుడే మొదలైన ఈ యాత్రల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో యాత్రలు చేస్తారు. మొత్తం 17 నియోజకవర్గాలను 5 క్లస్టర్లుగా విభజించిన బీజేపీ ప్రతి నియోజకవర్గంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ పోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు బీజేపీ కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర నాయకులు వస్తున్నారు. కేసీఆర్ వాస్తవానికి ఢిల్లీకి వెళ్లాలని చూస్తే ఈ యాత్రలో పాల్గొనేందుకు వస్తున్న నాయకులు తెలంగాణకు రాకముందే వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగానైనా కేంద్ర నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సి ఉంటుంది. తెలంగాణలో ఉంటుందో ఉండదో గాని 2 పార్టీల మధ్య పొత్తు అంశం రచ్చరచ్చ అవుతోంది. బీజేపీ నుంచి తెలంగాణ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం ఓపికతో ఎదురుచూస్తోంది. గతంలో తెలంగాణ నాయకత్వ ఆలోచనకు భిన్నంగా బీజేపీ కేంద్ర స్థాయిలో నిర్ణయాలు జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఇంతకాలం తమను తిట్టుపోసిన పార్టీతో కలిసేందుకు బీజేపీ తెలంగాణ నాయకుల్లో చాలా మందికి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని వారి మాటల్లోనే అర్థమవుతోంది. కానీ పొత్తు అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ తనకున్న పరిచయాల రీత్యా కేంద్ర నాయకత్వాన్ని సంప్రదిస్తే అప్పుడు కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే ప్రశ్న మాత్రం వారిని వేధిస్తోంది. వాస్తవానికి కేసీఆర్తో పొత్తుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అంతగా సానుకూలంగా లేదని తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాని మోదీ తిరుగులేని నాయకునిగా బీజేపీ భావిస్తోంది. సొంతంగానే తమ పార్టీ 370 సీట్లు సాధిస్తుందని, మిత్రపక్షాలతో కలిసి 400 పైచిలుకు స్థానాలు ఎన్డీఏ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ దక్షిణ భారతదేశంలో పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. దక్షిణాదిన కర్ణాటకలో అధికారం కూడా చేపట్టినప్పటికీ ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కర్ణాటక తర్వాత దక్షిణాదిన బీజేపీకి ఎంట్రీ లభించే రాష్ట్రం తెలంగాణ అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. గడిచిన కొన్ని ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఓటు బ్యాంకు సొంతం చేసుకోవడం ఆ పార్టీకి భవిష్యత్తులో తెలంగాణ కలిసొచ్చే రాష్ట్రంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలో తెలంగాణ అంశంతోనే పుట్టిన పార్టీ తమతో మైత్రికి ప్రయత్నం చేయడం తమకు ఏ విధంగా కలిసొస్తుందనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం పడింది. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ అవకాశాలను గండికొట్టవచ్చనే అభిప్రాయంతో ఉంటే పొత్తుకు సిద్ధం కావచ్చు. బీఆర్ఎస్ పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు అసెంబ్లీలో 39
ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. బీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యాబలానికి ఎంఐఎం తమ బలం తోడి చేస్తే పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ను ఇబ్బంది పెట్టవచ్చని బీజేపీ అధిష్టానం భావిస్తే ఆ దిశగా పొత్తుకు అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దక్షిణాదిలో బలపడాలని చూస్తున్న బీజేపీ సొంతంగా బలం పెంచుకోవాలంటే తమ ఓటు బ్యాంకును నమ్ముకునే పరిస్థితి ఉంటుంది. అప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు చెబుతున్న మాటలు నిజమవుతాయి. బీఆర్ఎస్ తో పొత్తు ఉండకపోవచ్చు, కానీ దక్షిణాదిన ఇప్పటికే 2 రాష్ట్రాల్లో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తే మాత్రం బొటాబొటి మెజార్టీతో కొనసాగుతున్న రేవంత్ సర్కారు మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలియందేమీ కాదు. అందుకనే ముందస్తుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత కనీసం 20 మందికి పైగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తోంది. దీని నుంచి తప్పించుకున్నట్లు కేసీఆర్ బీజేపీ కేంద్ర నాయకత్వంతో పొత్తుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రయోజనాల గురించి ఆలోచించి బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు ఉండవు. దక్షిణాది ప్రాంతంలో తమ పార్టీకి ఏ విధంగా అనుసరిస్తే ఎంట్రీ లభిస్తుందో ఆ విధానానికి అనుగుణంగానే బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రస్తుతం ఏ ఆలోచనతో ఉందో కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్.